తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే దాదాపుగా చివరి దశగా వచ్చింది ఈ రోజు. సో ఈ సందర్భంగానే అభ్యర్థులు ఓవరావర్గా అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. సో ఈ సందర్భంగానే మనం తిరుమలగిరి మున్సిపాలిటీకి రావడం జరిగింది. తిరుమలగిరిలో 3వ వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కందుకూరి లక్ష్మయ్య గారు పోటీ చేస్తున్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం వీళ్ళకి 3వ వార్డులో ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి స్పందన వస్తుందో అన్నగారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు కదా, సో 3వ వార్డు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మంచి మంచిగా ఉంది. ఆదర్శ నగరు, సుందరయ్య కాలనీ, ఇక్కడ అంబేద్కర్ కాలనీ ఉన్నది. నాకు మంచి స్పందన ఉంది. వాళ్ళు నాకు ఆశీర్వాదం ఫుల్ ఉంది. వాళ్ళకు కూడా కోట్లింగాల కాలనీ వాళ్ళు ఆదర్శ నగర్ అంటారు వాళ్ళను. ఇక్కడ తిరుమలగిరి వినాయకుని గుడి కాంచెల్లి కోట్లింగాల వరకు సీసీ రోడ్ వేపిస్తా అని చెప్పిన వాళ్ళకు. సీసీ రోడ్ వేపిస్తా, లింగమంతుల గుడి కూడా కట్టిస్తా వాళ్ళకు. సుందరయ్య కాలనీలో మొత్తం సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు వాళ్ళకు ఒకటి ఇంటి నెంబర్ ఇప్పించి వాళ్ళకు ఒక ఇల్లు ఒక బాధ్యతగా ఓనర్గా వచ్చే విధంగా చర్య తీసుకుంటా అని చెప్పినాము. ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ ఈ కాలనీలో సీసీ రోడ్లు లేవు కొన్ని. వాళ్ళకు కొద్ది ఇందిరమ్మ ఇండ్లు పెట్టిస్తా, ప్లస్ సీసీ రోడ్లు చేపించే ప్రయత్నం చేస్తా. మందల సామెలు తుంగతుర్తి శాసనసభ్యుడు మందల సామెలు అన్న సహకారంతో నా వార్డును అభివృద్ధి చేస్తా. ఎట్లా ఉందన్న సపోర్టు ఎమ్మెల్యే మందుల సామేల్ గారి సపోర్టు? మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ వార్డులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల నుంచి కానీ ఇక్కడ నా కార్యకర్తల నుంచి కానీ మీకు ఎలాంటి మద్దతు, ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? అంటే మందల సామేలన్న గారు తెలంగాణ రాష్ట్రంలో తిరుమలగిరి మున్సిపాలిటీ నాకే ఫస్ట్ టికెట్ ప్రకటించిండు. అన్న ఆశీర్వాదం, అన్న దయ వల్ల నేను తప్పకుండా గెలుచుకొని అన్న దగ్గరికి వెళ్తా. ఇప్పుడు ఆదర్శ నగర్ అని ఉన్నది. మాకు మొత్తం బావలు, అల్లుళ్ళు, మంచిగా మా అక్కలు వాళ్ళందరూ బాగా దీవెన ఉంది. మాకు గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనుగుల వెంకన్నని, అతను కూడా మంచి మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. నాతోటి మా పరశురాములు, శ్రీనివాసు, ఇంకో శ్రీనివాసు, వీళ్ళంతా, ఇంకో వెంకన్న, నాగన్న, వాళ్ళందరూ కూడా మన ఫుల్ సహకారం ఉంది మాకు. ఇక్కడ సోమన్న వాళ్ళందరూ కూడా నాకు సహకారంతో ఫుల్ అందరూ దాదాపు సుందరయ్య కాలనీ పరమేశ్ అని అతను కూడా మాకు బాగా చేస్తున్నారు. అల్లుడు అయితే నాకు చాలా బాగా చేస్తున్నారు. అందరూ వాళ్ళ సహకారంతో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానని నాకు ధీమా వ్యక్తం చేస్తున్నాను ఖచ్చితంగా. సో ప్రధానంగా చూసుకున్నదే బీఆర్ఎస్ పార్టీ మేము ఇంత ముందు 10 సంవత్సరాల క్రితం నుంచి అధికారంలో ఉన్నప్పుడు మేమే అభివృద్ధి చేసినాం తిరుమలగిరి అని వాళ్ళు చెప్పుకుంటారు. బీజేపీ పార్టీ ఏమో సెంటర్లో మీ అధికారంలో వాళ్ళు చెప్పుకొని భరోసాతో ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి భరోసాతోని 3వ వార్డు ప్రజలకు వెళ్ళారు, ఎలాంటి పథకాలతో నేను భరోసా? అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు మా వార్డు ఫస్ట్ కౌన్సిలర్, వైస్ చైర్మన్ కూడా. అతను సీసీ రోడ్డు వినాయకుని గురించి లింగమంతుల లింగమ గడ్డ కాడికి సీసీ రోడ్డు పోస్తాడు. ఇంతవరకు పోయలే, అభివృద్ధి జరగలే. ఆ కాలనీలో కనీసం చెంచాడు మట్టి కూడా పోయలే అతను. అది నాకు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకుంటా ఖచ్చితంగా. అట్లా ఖచ్చితంగా సీసీ రోడ్డు మనం 100% చేపిస్తా. వినాయకుడి గురించి వెళ్ళి లింగమంతుల గుడి వరకు, కోట్లింగాల గుడి వరకు తప్పకుండా చేస్తా. అంటే ఎలాంటి సమస్యలు మీద ఫోకస్ పెడతారు? నేను ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వినాయకుని గుడి నుంచి వెళ్ళి లింగమంతుల గుడి ఉన్నది, కోట్లింగాల కాలనీ ఉంది అన్నట్టు. ఖచ్చితంగా అది మెయిన్ అయితే ఫస్ట్ చేస్తా. తర్వాత రేషన్ కార్డులలో రేషన్ కార్డు ఇప్పిస్తా, పెన్షన్లలో పెన్షన్ ఇప్పిస్తా, వికలాంగులకు పెన్షన్ ఇప్పిస్తా. నేను ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉంటూ ఒక రిపోర్టర్గా పనిచేసుకుంటూ ప్రజలకు బాగా సేవ చేసిన. ఈ మండలంలో ఇప్పటి వరకు దగ్గర ఒక 2000 మందికి పెన్షన్ ఇప్పించిన. నా విలేకరిని అడ్డం పెట్టుకొని కూడా అధికారులు కూడా నాకు మంచి స్పందిస్తారు. పోలీస్ స్టేషన్ కానీ, ఎంపీడీ ఆఫీసు కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ, ప్రతి ఆఫీసు కూడా నాకు స్పందనించి వాళ్ళ సహాయ సహకారాలతోని ఈ అందరినీ అభివృద్ధి చేస్తా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ 3వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ 3వ వార్డు ప్రజలకు వాళ్ళ దీవెన, నాకు ఇప్పటి వరకు అయితే వాళ్ళ దీవెన ఉంది. వాళ్ళు నాకు గెలిపిస్తారు తప్పకుండా. వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ మందల సామెలు అన్నగారి సహకారంతో అభివృద్ధి చేస్తా తప్పకుండా. ఓకేనా, థ్యాంక్ యూ.